ఫోన్ ట్యాపింగ్ అప్పుడు మీరు ఎప్పుడైతే మేము అది వీక్తున్నాం, ఇది చేసేస్తున్నాం, అది చేసేస్తున్నాం, గోపురి కట్టలు చీపురు కట్టలు అన్నీ ఒక దగ్గరికి చేసి పెడుతున్నాం అని అంటే ఏం కాదని చెప్పిన. అయితే హరీష్ రావు మీద చేసిన ఆరోపణలు ఏంది, ఆ ఆరోపణలలో ఉన్న నాణ్యమైన నిజాలు ఏంది? గిరీష్, నువ్వు బీఆర్ఎస్ సైడ్ గాలి మర్రుతున్నావు. అరే బీఆర్ఎస్ సైడ్ ఓతలేను రా భయ్, రేపు ఈయన మీద వేసిర్రు, ఎల్లుండి నీ మీద వేస్తారు. నువ్వు అప్రమత్తంగా అని చెప్తున్నా, చట్టం ఎవడు చుట్టం కాదని చెప్తున్నా గంతే. ఎఫ్ఐఆర్ మాకు సస్పిషన్ ఉన్నది, మాకు సందేహం ఉన్నది, మేము అందుకే ఎఫ్ఐఆర్ పెట్టాం. సందేహాలు ఉంటే ఎఫ్ఐఆర్ పెడతారా భయ్? చెప్పురు నాకు. ఇది ఏం పరిపాలన? ఇది ప్రజాపాలన అన్న, ఇది పరేషాన్ చేసే పాలన అంటారు ఇది. కాంగ్రెస్ ఏమంటుంది తెలుసా? ఇన్వెస్టిగేషన్ ఇంకా ఓపెన్ ఉన్నది, మేము క్వశ్చన్ చేయాలా, మాకు హరీష్ రావు గారి కస్టడీ కావాలా అని చెప్పి మాట్లాడతారు. రోల్ చూపెట్టకుండా మీరు రోకల్ బండలేసి నూరుతా, మేము అది చేస్తా, ఆ ఫ్రస్ట్రేషన్ అసెంబ్లీలో చూపించుకుంటా బూతులు మాట్లాడతా, నా డైవర్జన్ టాక్టిక్స్ని కాపాడుకోనికి నేను ఏదైనా చేస్తానంటే కుదురుతుందా? నేను ఇలా తెలంగాణ ప్రజల ముంగట పెట్టి అడుగుతున్నా. నిన్న ఫోన్ ట్యాపింగ్ కేసు పంచాయతీ ఉండే, నేను నవ్వేసి వదిలేసిన. ఎందుకు? నేనేమన్నా మీరు ఏం బీకలేరు రా భయ్ అని చెప్పినా లేదా? ఫోన్ ట్యాపింగ్ అప్పుడు మీరు ఎప్పుడైతే మేము అది వీక్తున్నాం, ఇది చేసేస్తున్నాం, అది చేసేస్తున్నాం, గోపురి కట్టలు చీపురు కట్టలు అన్నీ ఒక దగ్గరికి చేసి పెడుతున్నాం అని అంటే ఏం కాదని చెప్పిన. మళ్ళా హైకోర్టు ఏదైతే తీర్పిచ్చిందో సుప్రీంకోర్టు కూడా గదే తీర్పిచ్చింది. ఫ్రెండ్స్, నేను ఏమంటా అంటే మేము జర లేట్ వస్తాం, కానీ లేటెస్ట్గా వస్తాం. మేము చింతిస్తాం, సీరియస్గా మేము చింతిస్తాం. లేట్ వచ్చినందుకు, మీ టైంని ఇబ్బంది పెట్టినందుకు మేము చింతిస్తాం. బట్ ఆ లేట్ రానికే ఒక లాజిక్ ఉన్నది. ఎందుకంటే మీరు నమ్ముతున్న మీ ఛానల్ ఎప్పటికీ కూడా లాజికల్గా, లీగల్గా, ఫ్యాక్ట్ బేస్డ్గానే డేటా ముంగడ పెట్టే ప్రయత్నం చేస్తాం. జర ఒపీనియన్లు లేట్ అయితే ఫ్రెండ్స్, వాళ్ళందరూ మనకు తొందర ఉండొచ్చు, అందరికి ఉండాలి కదా. అయితే హరీష్ రావు మీద చేసిన ఆరోపణలు ఏంది, ఆ ఆరోపణలలో ఉన్న నాణ్యమైన నిజాలు ఏంటి అని చెప్పి మాట్లాడితే, హరీష్ రావు మాస్టర్ మైండ్ ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ రూల్లో ఆయననే కీలక పాత్ర పోషించుండు, ఆయననే మాస్టర్ మైండ్ అంటారు. నేను ఆ రోజు చెప్పినా, ఈ రోజు చెప్పినా, మెటీరియల్ ఎవిడెన్స్ ఏది బాబు అని చెప్పి మాట్లాడుతున్నా. హరీష్ రావు డైరెక్ట్ ఫోన్ ట్యాపింగ్ కేసులో లింక్ ఉండడానికి ఏది అని చెప్పిన. ఇప్పుడు చెప్తారు ఇక నాకు, గిరీష్ నువ్వు బీఆర్ఎస్ సైడ్ గాలి మర్రుతున్నావు. అరే బీఆర్ఎస్ సైడ్ ఓతలేను రా భయ్, రేపు ఈయన మీద వేసిర్రు, ఎల్లుండి నీ మీద వేస్తారు. నువ్వు అప్రమత్తంగా అని చెప్తున్నా, చట్టం ఎవడు చుట్టం కాదని చెప్తున్నా గంతే. ఎంత కమ్ముడు పోయినవరా అంటే మీ అయ్యే తెచ్చిండా అని అంట. మళ్ళీ నేను నా నేచర్ మీకు తెలుసు. సో కేటగిరికలీ తెలంగాణ హైకోర్టు ఏం చెప్పిందో సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా కూడా అదే చెప్పింది. అంటే కాంగ్రెస్ తలకాయ ఎడబెట్టుకుంటుందో చెప్పుండ్రి. ఎఫ్ఐఆర్ మాకు సస్పిషన్ ఉన్నది, మాకు సందేహం ఉన్నది, మేము అందుకే ఎఫ్ఐఆర్ పెట్టాం. సందేహాలు ఉంటే ఎఫ్ఐఆర్ పెడతారా భయ్? చెప్పురు నాకు. ఇది ఏం పరిపాలన? ఇది ప్రజాపాలన అన్న, ఇది పరేషాన్ చేసే పాలన అంటారు ఇది. నాకు సందేహం ఉన్నది, నేను ఎఫ్ఐఆర్ పెట్టినా అంటే క్రిమినల్ లా అనేది సస్పిషన్ మీద పనిచేస్తుందా, పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ మీద పనిచేస్తుందా అన్న? నేను మిమ్మల్ని అడుగుతున్న ప్రజలను నాకు ఒక మాట చెప్పురి. ఎఫ్ఐఆర్ క్వాష్ చేసి పడేసారు, ఎందుకంటే మీ అలిగేషన్స్లలో సపోర్ట్ లేదు, ఎవిడెన్స్ లేదు. సపోర్ట్ లేదు, ఎవిడెన్స్ లేదు. కాంగ్రెస్ ఏమంటుంది తెలుసా? ఇన్వెస్టిగేషన్ ఇంకా ఓపెన్ ఉన్నది, మేము క్వశ్చన్ చేయాలా, మాకు హరీష్ రావు గారి కస్టడీ కావాలా అని చెప్పి మాట్లాడతారు. అయితే నేనేమంటున్నా అంటే సుప్రీంకోర్టు ఏమన్నదంటే నేను ఎట్లా పర్మిట్ చేయాలి, అసలు స్కోపే లేదు ఫర్దర్ క్వశ్చనింగ్కి. ఎందుకంటే కేసు లీగలీ క్లోజ్డ్ అయిపోయింది ఆధారాలు లేక. మేము ఫర్దర్గా క్వశ్చనింగ్కి మీకు ఎందుకు ఇవ్వాలా ఛాన్సు అని చెప్పారు. మళ్ళా హరీష్ రావు యొక్క పొజిషన్ యాజ్ అ మినిస్టర్ చాలా కీలకంగా ఉండే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో. ఆయననే డైరెక్ట్ ఇన్వాల్వ్ అయి ఉన్నాడు అని అంటే సుప్రీంకోర్టు ఏమన్నదంటే పొజిషన్ అనేది కల్పబిలిటీ కాదు. మళ్ళీ దీని దగ్గర కాంగ్రెస్ దగ్గర ఆన్సర్ ఉందా? సుప్రీంకోర్టు అన్న వర్డ్లే మాట్లాడుతున్నా, నేను ఆ శబ్దాలే మాట్లాడుతున్నా. పొజిషన్ అనేది కల్పబిలిటీ కాదు. కాన్స్టిట్యూషనల్ ఫంక్షనరీ మీద ఏదైనా ఆరోపణలు చేస్తే కాంక్రీట్ మెటీరియల్ పెట్టుకొని మాట్లాడాలా, డైరెక్ట్ రోల్ చూపెట్టాలా. రోల్ చూపెట్టకుండా మీరు రోకల్ బండలేసి నూరుతా, మేము అది చేస్తా, ఆ ఫ్రస్ట్రేషన్ అసెంబ్లీలో చూపించుకుంటా బూతులు మాట్లాడతా, నా డైవర్జన్ టాక్టిక్స్ని కాపాడుకోనికి నేను ఏదైనా చేస్తానంటే కుదురుతుందా? నేను ఇలా తెలంగాణ ప్రజల ముంగట పెట్టి అడుగుతున్నా. ఇంకొకటి ఏందనంటే హైకోర్టు ఏమన్నదంటే ఎఫ్ఐఆర్ అనేది ప్రీమెచ్యూర్గా చేసిర్రు అని అన్నాడు. సుప్రీంకోర్టు ఏమన్నదంటే మేము ఇంటర్ఫియర్ కాము హైకోర్టు ఆర్డర్లో. ఎందుకంటే హైకోర్టు క్లియర్ కట్గా విత్ ఇన్ పారామీటర్స్ ఆఫ్ క్రిమినల్ జ్యూరిస్ప్రుడెన్స్లనే చూసి మరీ దీనికి పెట్టి తీర్పిచ్చింది. హైకోర్టు తీర్పిచ్చినాక మేము దాన్ని తుంగల దొక్కాలా అంటే వాళ్ళకు క్లారిటీ లేదా ఏమిచ్చిందో, ఏం మాట్లాడతారండి అని చెప్తే ఆ ఫ్రస్ట్రేషన్ ఏమో అసెంబ్లీలో తీసినట్టు అనిపించింది నాకు. ఆయనకు ముందే తెలిసినట్టుంది, ఇట్లా అవుతున్నది. లాయర్లు చెప్తారు కదా, కేసు వీకుంది రేవంత్ అన్న అంటే జరాగు నేను అసెంబ్లీలో డైవర్జన్ చేస్తా, అందరు దాని చుట్టూ మాట్లాడతారు, నా బూతుల చుట్టూ అని. ఇక చూడుర్రి
రాష్ట్ర ప్రభుత్వం ఏమంటుందంటే క్రూషల్ ఎవిడెన్స్ ఉంది. ఎవరి దగ్గర? హరీష్ రావు దగ్గర. ఆయన మొత్తం జేబులో పెట్టుకొని తిరుగుతున్నాడు, అది ఆయన షర్ట్ జేబులలోనే ఉంది ఆ ఎవిడెన్స్. ఆయన లోపలిస్తే నాకు తెలుస్తుంది అని చెప్పారు. దానికి కోర్టు ఏమన్నదంటే నీ దగ్గర ఏమన్నా అడ్మిసబుల్ స్పెసిఫిక్ ఎవిడెన్స్ అయిన జేబులు ఉన్నట్టు తెలిసిందా? సుప్రీంకోర్టు ముంగటనన్నా నువ్వు పెట్టగలుగుతావా? లేకపోతే హఠాసావానికి గటా చల్ పక్కకు జరుగురి అని చెప్పి కాంగ్రెస్కి చెప్పింది. దాని తర్వాత వీళ్ళేమన్నారంటే, సార్ మీకు తెలియదు సార్, స్వచ్ఛమైన నిజాలు తేవాలంటే మాకు హరీష్ రావు కావాలి సార్ అని చెప్తే సుప్రీంకోర్టు ఏమన్నది తెలుసా? ఒక బ్యూటిఫుల్ వర్డ్ వాడింది సుప్రీంకోర్టు. ఏమన్నానంటే, ఇన్వెస్టిగేషన్ కెనాట్ బికమ్ ఎ ఫిషింగ్ ఆర్ హరాస్మెంట్ ఎక్సర్సైజ్. ఇన్వెస్టిగేషన్ కెనాట్ బికమ్ ఎ ఫిషింగ్ ఆర్ హరాస్మెంట్ ఎక్సర్సైజ్. జ్యుడిషియల్ ఫైండింగ్స్ అసలు ఇన్వాల్వ్మెంటే లేదని చెప్తున్నాం, నీకు ఆధారాలు పెట్టలేకపోతున్నాం. తలకాయ ఏడబెట్టుకుంటారో చెప్పురు. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ వాజ్ సిస్టమేటిక్ అండర్ బీఆర్ఎస్ ఆర్ నాన్ సిస్టమేటిక్ ఆర్ అన్సిస్టమేటిక్, ఏదో ఇంగ్లీష్ మాకంత రాదు, బీఆర్ఎస్లు ఉండే అని అంటారు. నేనేమంటా, ఫోన్ ట్యాపింగ్ చేయొచ్చు అని అనేది ఒక ప్రోటోకాల్ ఉంది, దానికి ఒక చట్టం ఉన్నది. ఆ చట్టం క్లియర్ కట్గా ఏం చేస్తుంది అంటే, నీకు ఎవడి మీద డౌట్ ఉన్నా ఏదున్నా నువ్వు రికార్డ్ చేయాలి, మళ్ళీ 6 నెలల్లో డిస్ట్రాయ్ చేయాలి. నువ్వు ఎందుకు డిస్ట్రాయ్ చేసినావు అని చెప్పి వీళ్ళు మాట్లాడతానంటే, ఏది వాస్తవము? చట్టం ఉన్నాక నువ్వు అది చట్ట విరుద్ధం అని అంటారు ఏందన్నా? నాకు అర్థం కాదు. కాంగ్రెస్ వాళ్ళని నేను అడుగుతున్నాను. పొలిటికల్ నరేటివ్ అంతా మాస్టర్ బ్రెయిన్ అంటారు. నువ్వు లింక్ పెట్టలే, రోలు పెట్టలే, కేసు లేకపోయే, జీరో ఎవిడెన్స్. సో క్రిమినల్ లాలా ఎవిడెన్స్ లేకపోతే ఎస్టాబ్లిష్ ఎట్లయితుంది? నేను ఇవాళ అడుగుతున్నా. లీగల్ ప్రిన్సిపల్స్ ఏవైతే మనం పెడతాం కదా, ఎఫ్ఐఆర్ అనేది ఎందుకు క్వాష్ చేస్తారు అని అంటే, నీ దగ్గర అలిగేషన్స్ దగ్గర సరైన ఆధారాలు లేకపోయాయి, ప్రైమా ఫేషి అఫెన్స్ దగ్గర ఉన్నప్పుడు నీ దగ్గర సరైన ఆధారాలు లేకపోయాయి, కంటిన్యూస్గా ప్రోబ్ చేస్తానంటే అది అబ్యూజ్ ఆఫ్ ప్రాసెస్ అవుతుంది. రేవంత్ అన్న నేను ఆయనతో డిస్కస్ చేస్తాను. నువ్వు 3 సార్లు అడిగితే 4వ సారి ఆయన ఒప్పుకుంటాడేమో పొలిటికల్ ప్రెషర్కి అనుకుంటే అది అబ్యూజ్ ఆఫ్ ప్రాసెస్ అవుతుంది. రిపీటెడ్ లిటిగేషన్ ఆఫ్ ఆఫ్టర్ ఫెయిల్యూర్ అని అంటే కోర్టులు ఏమంటున్నాయి తెలుసా? ఇట్స్ ఎ మ్యాలిఫైడ్ ప్రాసిక్యూషన్ అని చెప్పి మాట్లాడుతున్నాయి అన్న. ఇట్స్ ఏ మ్యాలిఫైడ్ ప్రాసిక్యూషన్ అని చెప్పి మాట్లాడుతున్నాయి. అంటే మీరు ముఖ్యమంత్రి అయినంత మాత్రాన, మీ దగ్గర రాష్ట్ర ప్రభుత్వం ఉన్నంత మాత్రాన, స్టేట్ పవర్ ఉన్నంత మాత్రాన మీకు లైసెన్స్ ఇవ్వలే. ఎవడి మీద పడతా వాడి మీద కేసులు పెట్టి అపోజిషన్ లీడర్లను లేదా ప్రజలను ఇబ్బంది పెడతా నేను నా పవర్తో అని అంటే కుదరదు. సింపుల్ ఒకటే లైన్లో సుప్రీంకోర్టు చెప్పేసింది ఏందని అంటే, ఎవిడెన్స్ ఆగిపోయిందా, పాలిటిక్స్ ఆపేయరు, నాటకాలు చేయకుండా. సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా క్లియర్ కట్గా చెప్పేసింది, డోర్ క్లోజ్ చేసేసింది కాంగ్రెస్ నరేటివ్లకు. హరీష్ రావుకి ఈ కేసుకి సంబంధం లేదు అని చెప్పేసింది. ఫ్రెండ్స్, దిస్ ఈజ్ నాట్ అబౌట్ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్, దిస్ ఈజ్ అబౌట్ రూల్ ఆఫ్ లా వర్సెస్ పొలిటికల్ వెండేటా. కాంగ్రెస్ ఎఫ్ఐఆర్ ఎస్టాబ్లిష్ చేయలేకపోయింది, కాంగ్రెస్ అట్లీస్ట్ కోర్టులో దీన్ని ఎస్టాబ్లిష్ చేయలేకపోయింది, హైకోర్టులో. మళ్ళీ సుప్రీంకోర్టుకు పోయి కూడా ఆఖరికి చివాట్లు తిన్నది. అంటే జీరో కన్విక్షన్స్, జీరో ఎవిడెన్స్, జీరో క్రెడిబిలిటీ, వీకెండ్ డైవర్జన్ డ్రామా వితౌట్ డేటా. నేను చెప్పింది తప్ప రాంగా? మీరు ఆలోచించురి ఫ్రెండ్స్. భారత్ మాతాకి జై.